హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే లాస్ట్ శుక్రవారం కదండీ! ఇంకా శ్రావణ మాసం అయితే అయిపోతుందనమాట. ఈ రోజుతో కంప్లీట్ అయిపోద్ది. రేపైతే అమావాస్య వచ్చేద్ది. ఇంకా మార్నింగే లేచి, ఇంకా ఫస్ట్ అయితే మా వారికైతే అంబలైతే ఒకవైపు పెట్టానండి. ఇంకొక వైపు అయితే పిల్లల కోసం టిఫిన్ పెట్టాననమాట. పిల్లలకైతే హాఫ్ డేస్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయన్నమాట. క్వార్టర్లీ అందుకని హాఫ్ డేసేనండి. ఇంకా క్యారేజెస్ అవసరం లేదు. వచ్చే ముందు వండుకోవచ్చని చెప్పి ఓన్లీ టిఫిన్ అయితే పెడుతున్నాననమాట. ఇంకొక వైపు అయితే అంబలికైతే రెడీ చేస్తున్నానండి. ఇంకా మా వారు మార్నింగు టిఫిన్ ఏం తినరండి. ఓన్లీ అంబలి ఒక గ్లాస్ అయితే తాగుతారనమాట. తన కోసం ఇంకా ఈ ఇడ్లీ అవుతూ ఉంటది. నేనైతే ఇల్లవన్నీ తుడుచుకుంటానండి. గుడికి వెళ్ళాలి కదా! లేట్ అయిపోద్ది. ఇంకా స్కూలుకి పిల్లలు వెళ్ళిపోగానే గుడికి వెళ్ళాలి. అందుకని చెప్పి గబగబా నేను వంట చేసుకుంటూ పనులన్నీ చేసుకుంటున్నాననమాట. ఇల్లు అవన్నీ తుడిచేసుకుంటున్నాను. ఇల్లు తుడిచేసుకొని ఇంక తడిగుడ్డలు కూడా పెట్టేస్తానండి. అప్పటిలోనే 6 అయిపోయింది. మా అబ్బాయి అయితే లేచి వాడైతే చదువుకుంటున్నాడు ఎగ్జామ్‌కైతే. మా చిన్నబ్బాయి గూడా లేచాడండి అప్పుడేని. ఇంకా నేను ఆ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి, తడిగుడ్డలు పెట్టేసి, మళ్ళీ టిఫిన్ దగ్గరికైతే వచ్చేసాననమాట. ఇందులో అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాననమాట. ఆ తర్వాత పిల్లలకైతే స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ అయితే ఈరోజు స్నాక్స్‌గా పెడదాం అనుకున్నానండి. అందుకని స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నాననమాట. అంబలి కూడా అయిపోతే తీసేసి, ఇంక ఇడ్లీకైతే చట్నీ తొందరగా అయిపోతుందని బొంబాయి చట్నీ అయితే చేసుకుంటున్నానండి. ఇంక మార్నింగ్ ఎంత తొందరగా లేచినా సరే ఫస్ట్ అయితే పిల్లలకి రెడీ చేసాకే నేను ఏ పనైనా చేస్తాను. ఎందుకంటే వాళ్ళైతే స్కూల్‌కైతే బస్ అయితే తొందరగా వచ్చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి వాళ్ళు అయిపోయాకే నేను స్నానం అవన్నీ చేసుకుంటానండి. పూజైనా ఏదైనా తర్వాతే కంప్లీట్ చేసుకుంటాననమాట. ఈరోజు లేవడం గూడా కొంచెం లేట్ అయిపోయిందండి. అందువల్ల టైం అయితే అయిపోతుంది. ఇంకా టిఫిన్ చేసేసి చట్నీ చేసేసి పిల్లలకైతే పెట్టేసాననమాట. వాళ్ళు తినేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేనైతే స్నానం చేసేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంటికాడ పూజ చేసుకొని ఒక 2 నైవేద్యాలు కూడా చేసుకున్నాననమాట ఈరోజు. ఆ తర్వాత గుడికైతే వెళ్ళిపోయానండి. గుడికి వెళ్ళిపోయి తల్లి దర్శనం అయిపోయాక వేరే గుడికి కూడా వెళ్ళామండి. ఇదైతే బంగారం తల్లి గుడనమాట. ఇక్కడికి కూడా వెళ్లి దర్శనం చేసుకున్నాం. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.